హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, వాటికి సంబంధించినటువంటి సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడిఈ అండ్ కే విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ బి అండ్ విటమిన్ సి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాలిక్యులర్ మెసెంజర్స్, అణు మెసెంజర్లు. ఫస్ట్ దీంట్లో హార్మోన్స్ ఆర్ మాలిక్యూల్స్ దట్ యాక్ట్ యాజ్ intercellular messengers. These are produced by endocrine glands in the body and are released directly into the bloodstream, which transports them to the site of action. In terms of chemical nature, some of these are steroids like estrogens and androgens. Some are polypeptides like insulin and endorphins, and some other are amino acid derivatives such as epinephrine and norepinephrine. Hormones have several functions in the body. They help to maintain the balance of biological activities in the body. The role of insulin in keeping the blood glucose level within the limit is an example of this function. Insulin is released in response to the rapid rise in the glucose level in blood. On the other hand, hormone glucagon tends to increase the glucose level in the blood. The two hormones together regulate the glucose level in the blood. Epinephrine and norepinephrine mediate responses to external stimuli. Growth hormones and sex hormones play a role in growth and development. Thyroxine produced in the thyroid gland is an iodinated derivative of amino acid tyrosine. Abnormally low level of thyroxine leads to hypothyroidism, which is characterized by letharginess and obesity. letharginess అంటే కుంచుకుపోవడం, letharginess and obesity. Increased level of thyroxine causes hyperthyroidism. Low level of iodine in the diet may lead to hypothyroidism and enlargement of the thyroid gland. ఇక్కడ ఏంటంటే శరీరం బరువు పెరిగితే హైపోథైరాయిడిజం, శరీరం బరువు తగ్గితే హైపర్ థైరాయిడిజం. సో హార్మోన్లు దేహంలోని కణజాలాల మధ్య వార్తలను మోసుకుపోయేటటువంటి అణువులను హార్మోన్లు అని అంటారు. దేహంలోని కణజాలాల మధ్య వార్తలను మోసుకుపోయేటటువంటి అణువులను హార్మోన్ అని అంటారు. ఇవి కణజాలాల మధ్య అణు మెసెంజర్లుగా ఉండును మరియు ఇవి ఎండోక్రైన్ గ్రంథి నుండి విడుదలయ్యి నేరుగా రక్తంలోనికి చేరుతాయి మరియు అక్కడి నుండి ప్రభావిత ప్రాంతంకు రక్తం ద్వారా ప్రసరణ చెందుతాయి. రసాయన స్వభావం ఆధారంగా ఈ హార్మోన్లు స్టిరాయిడ్లు అయిన ఈస్ట్రోజన్లు మరియు ఆండ్రోజన్లు, పాలీపెప్టైడ్ రకానికి చెందిన ఇన్సులిన్లు మరియు ఎండోఫిన్లు మరియు అమైనో ఆమ్ల ఉత్పన్నాలైన ఎపినెఫ్రిన్ మరియు నార్ ఎపినెఫ్రిన్లు హార్మోన్లకు కొన్ని ఉదాహరణలు. హార్మోన్లు దేహంలో జరిగే అనేక క్రియలకు కారణమగును మరియు ఇవి దేహంలో జరిగే జీవక్రియ ప్రమేయాలను సమతుల్యం చేస్తాయి. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర శాతాన్ని తుల్యం చేస్తుంది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది. మరియు గ్లూకాగాన్ హార్మోన్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్ను నిరోధిస్తుంది. ఎపినెఫ్రిన్ మరియు నార్ఎపినెఫ్రిన్ అంతర్గత చర్యాశీలతను ప్రదర్శించి దేహ అభివృద్ధికి మరియు పెరుగుదలకు తోడ్పడుతుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ అను హార్మోన్ వలన థైరాయిడ్ నార్మల్ లెవెల్లో ఉండును. ఒకవేళ తక్కువ శాతం థైరాక్సిన్ విడుదలైన హైపోథైరాయిడిజం
మరియు ఎక్కువ మొత్తంలో థైరాక్సిన్ విడుదలైన హైపర్ థైరాయిడిజం అనేటటువంటి ప్రక్రియలు ఏర్పడును. ఎడ్రినల్ ప్రొటెక్స్ మరియు గొనాడ్ స్టిరాయిడల్ హార్మోన్లను ఏర్పరచును. సో దీనికి సంబంధించి హార్మోన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది నేర్చుకోండి. నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్స్. Neurotransmitters are endogenous chemicals that enable neurotransmission. It is a type of chemical messenger which transmits signals across a chemical synapse, such as a neuromuscular junction from one neuron to another, target neuron, muscle cell or gland cell. ఇవి ఒక రకమైన అంతర్గత రసాయనాలు. ఇవి సాధారణంగా మెదడు నుండి సమాచారాన్ని చేరవేసే దూతలు. ఈ నాడీ ట్రాన్స్మిటర్లు రోజువారీ కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేహంలో దాదాపుగా 200 కంటే ఎక్కువ రసాయన దూతలను గుర్తించడం జరిగింది. సాధారణంగా ఈ నాడీ ట్రాన్స్మిటర్లు అమైనో ఆమ్లాల నుండి సంశ్లేషించబడతాయి. ఈ అమైనో ఆమ్లాలను ఆహారం ద్వారా దేహానికి అందించవచ్చును. నెక్స్ట్ థైరాయిడ్ హార్మోన్స్. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లను థైరాయిడ్ హార్మోన్లు లేదా థైరాక్సిన్గా పిలుస్తారు. థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ produced and released by the thyroid gland, namely triiodothyronine T3 and thyroxine T4. They are tyrosine based hormones that are primarily responsible for regulation of metabolism. T3 and T4 are partially composed of iodine. T3 triiodothyronine, T4 thyroxine. ఈ థైరాయిడ్ హార్మోన్లు థైరాయిడ్ గ్రంథి నుండి స్రవించబడతాయి. అవి ట్రైఐడోథైరోసిన్ T3 అండ్ థైరాక్సిన్ T4. T3 స్ట్రక్చర్, T4 స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ థైరాయిడ్ హార్మోన్లు కణాంతరాలలోని ఆక్సిజన్ వినియోగాన్ని ప్రేరేపిస్తాయి. లిపిడ్లు, కార్బోహైడ్రేట్ల జీవనక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు ఈ హార్మోన్ దేహం పెరుగుదలకు ప్రోత్సహించును. ఒకవేళ థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా స్రవించబడటం వలన హైపోథైరాయిడిజం ఏర్పడును మరియు థైరాక్సిన్ ఎక్కువ స్రవించబడటం వలన హైపర్ థైరాయిడిజం ఏర్పడును. హైపర్ థైరాయిడిజం అనేది తక్కువ ప్రాధాన్యతగా ఉన్నది. దీని నెక్స్ట్ థైరాయిడిక్టమిటీలో కొన్నిసార్లు ఈ ప్రక్రియ సంభవించే సమస్య కలదు. దీనిని తగ్గించడానికి అయోడిన్ తీసుకోవడం, గామా ఉద్గారిత ఐసోటోప్, బీటా ఉద్గారిత ఐసోటోప్ను ఉపయోగించి కారణభూతమైన గ్రీవాలను నాశనం చేస్తారు. ఈ థైరాయిడ్ హార్మోన్ల వలన ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు వంటి జీవనక్రియలు సక్రమంగా జరుగుతాయి. దీని ఫలితంగా దేహంలోని కణజాలాలు శక్తివంతమైనవిగా తయారవుతాయి. ఈ హార్మోన్ విటమిన్ల జీవక్రియను కూడా క్రమబద్ధీకరించును. ఈ థైరాయిడ్ హార్మోన్లు దేహాలలో ఉష్ణం జనించుటకు తోడ్పడను. ఈ థైరాయిడ్ హార్మోన్లు దేహంలోని ప్రతి కణాన్ని దగ్గరగా ఉండి వాటిపై పనిచేయును. దీనివలన బాసల్ మెటబాలిక్ రేటు పెరుగును, ప్రోటీన్ సంశ్లేషణను నియంత్రించును మరియు ఇది ఎముకల అభివృద్ధిలో తోడ్పడును మరియు దేహం పెరుగుదలకు సున్నితత్వానికి కారణమైన కెటకోలమైన్లపై కూడా పనిచేయును. యాంటీథైరాయిడ్ డ్రగ్. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి వ్యాకోచించడం వలన ఏర్పడుతుంది. దీంతో పాటు ఈ క్రింది వ్యాధులు కూడా సంభవించే అవకాశం ఉంది. ఒకటి గ్రేవ్స్ వ్యాధి, విషపూరిత నోడ్యులర్ గాయిటర్ వ్యాధి. సో ఈరోజు క్లాస్లో హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, థైరాయిడ్ హార్మోన్స్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం.